చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, అసలు మనం ఎందుకు ఈ భూమి మీద పుట్టాము, ఎందుకు మనము పుట్టించబడ్డాము, ఏంటి మన విధి ఏంటి, మనం ఏం చేయాలి, అసలు ఏంటి దీని కథ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వారిని వారు సెల్ఫ్ క్వశ్చన్ వేస్తారు, ఇతరులను కూడా వారు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అయితే ప్రసంగి గ్రంథం అంతా రాశాక చివరిలో ప్రసంగి ఒక మాట అంటాడు, ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను గైకొనుటయే మానవ కోటికి విధి అని ఉంటుంది. మరి ఇప్పుడు సమాధానం దొరికిందా నువ్వు అడిగే క్వశ్చన్కి? ఎందుకంటే మనము ఈ లోకంలో ఎందుకు సృజింపబడ్డాము, ఎందుకు ఇక్కడ మనము పుట్టించబడ్డాము అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను మనము గైకొనడానికే. మరి చాలా మంది క్వశ్చన్ ఉండొచ్చు, మరి ఎందుకు దేవుడు పుట్టించాడు, కష్టాలు పడుతున్నాడు, ఎందుకు ఇంత అవసరం, అసలు పుట్టించుకుని ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి చాలా మందికి అదొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నా మహిమార్థమై నేను నిన్ను పుట్టించుకున్నాను, నా కొరకు నువ్వు జీవించాలని, నా కొరకు నువ్వు బ్రతకాలని నేను నిన్ను పుట్టించుకున్నాను. అయితే కొన్ని శ్రమలు నీ బుద్ధిహీనత వల్ల వస్తాయి, కొన్ని శ్రమలు దేవుడు తనంతట తాను మనల్ని టెస్ట్ చేసినప్పుడు కొన్ని శ్రమలు గుండా మనం వెళ్తూ ఉంటాం. అయితే అలాంటి శ్రమలు దేవుడు ఎప్పుడైతే మనల్ని టెస్ట్ చేస్తాడో ఆ టెస్ట్ మనం భరించలేనంత ఎక్కువ శోధన గుండా ఆయన మనల్ని వెళ్ళనివ్వడంట. అట్లనే మనం ఆ శ్రమల్లో ఉన్నప్పుడు వివిధ చాలా రకాల పాత్వేస్ దేవుడు మనకు చూపిస్తాడంట ఆ శ్రమ నుంచి బయటపడేదానికి. అంటే దేవుడు నిన్ను ఒకవేళ ఆయన నిన్ను టెస్ట్ చేసినా ఆ టెస్ట్ ద్వారా నిన్ను మంచి వేలోనే దేవుడు తీసుకువెళ్ళాలి, నిన్ను ఒక సువర్ణ వర్ణంగా దేవుడు నిన్ను తీసుకురావాలని ఆ టెస్ట్ లోంచి తీసుకువెళ్తాడు తప్ప నీ నాశనానికి కాదు, నువ్వేదో చెడిపోవాలని కాదు, నువ్వేదో నష్టపోవాలని దేవుడు చేయడు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ బుద్ధిహీనతతోటి నువ్వు పాపం చేస్తావో, నీ బుద్ధిహీనతతోటి వ్యర్థమైన కార్యాలు చేస్తావో వాటి వల్ల వచ్చే శ్రమలు అనేకం. మరి ఆదాము అవ్వను దేవుడు తోటలో పెట్టినప్పుడు దేవుడు ఒక్కటి తినొద్దని చెప్పాడు, మిగతావన్నీ మీరు తినొచ్చు అని చెప్పాడు. కానీ వారు ఎక్కడికి వెళ్ళారు? చెడు దాని దగ్గరికే వెళ్ళారు, అదే తిన్నారు, వారు కష్టాన్ని కొని తెచ్చుకున్నారు. మరి మనల్ని కూడా దేవుడు ఇక్కడ పెట్టాడు, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉండాలి, మీరు మంచి చేయాలి, నా ఆజ్ఞలు మీరు గైకొనాలి, నా యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు సమస్త మేలు కలుగుతుందని దేవుడు చెప్పినా మనం ఏం చేస్తున్నాం? పాపంలో పడిపోతున్నాము. మనం మూర్ఖత వల్ల మనము పాపాన్ని కొని తెచ్చుకొని శాపాన్ని తెచ్చుకుంటున్నాము. అయితే దేవుడు అంటున్నాడు, మనం చేసిన ఏ కార్యానికైనా అది మంచిదవని చెడ్డదవని ప్రతిదీ దేవుడు విమర్శలోకి తీసుకొస్తాడంట, ప్రతిదీ దేవుడు తీర్పు తీరుస్తాడంట. అంటే మనం చేసే కార్యాల పట్ల మనము శ్రద్ధ కలిగి ఉండాలి, ఏది పడితే అది మనం చేయడానికి లేదు. ఇప్పుడు మనం ఎందుకు పుట్టించి కష్టాలు పడుతున్నారు అని మనం అనుకునే దానికంటే దేవుని మహిమార్థమై మనం పుట్టించబడ్డాము, దేవుని కొరకు మనం మంచిగా బ్రతికితే దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడన్న ఒక్క మాట మనం మన మైండ్ లో పెట్టుకొని ముందుకు సాగితే చక్కగా మన జీవితాలు సాగుతూ ఉంటాయి. అంతేకాని ఎందుకు అసలు ఈ జీవితం నేను ఎందుకు బ్రతకాలి అని నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, అది నా మహిమార్థమై నా చిత్తమైనది కాదు. నువ్వు ఎప్పుడైతే నేను నిన్ను సృజించిన దాన్ని బట్టి నన్ను స్తుతిస్తావో, నా కొరకు నువ్వు జీవించాలి, నా కొరకు నువ్వు మరణించాలి, నేనే నీ ధ్యేయంగా ఉండాలి అని దేవుడు అంటూ ఉన్నాడు. మరి నీ తల్లిదండ్రులు నిన్ను ఒకనాడు విడిచిపోతారు, నీ భార్య కూడా తన ముసలితనం నిన్ను విడిచిపోతుంది, నీ బిడ్డలు కూడా నిన్ను విడిచిపోతారు. అశాశ్వతమైన వారు వీరంతా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఏ యానిమల్ అయితేనేంటి, ఏ బర్డ్ అయితేనేంటి, ఏ మనుష్యుడు అయితేనేంటి, ప్రతి ఒక్కరు అశాశ్వతమైన వారు. దేవుడు ఒక్కడే శాశ్వతమైన వారు. ఆయన నువ్వు గురిగా కలిగి ఉంటే, ఆయన వైపే నీ దృష్టి ఉంటే నీకు డిప్రెషన్ రాదు, నీకు వేరే వేరే ఆలోచనలు రావు, నీకు డౌట్స్ రావు, నీకు ఎటువంటి హింస ఉండదు. కానీ మనుషులను చూస్తే నీకు బాధ, వారు నిన్ను విడిచి వెళ్ళిపోతే నీకు వేదన, నీకు ఆదరణ లేక ఉంటావు. కానీ ఎప్పుడైతే దేవుడు నువ్వు గురిగా పెట్టుకుంటే లోకంలో ఏవి నిన్ను ఆపలేవు, లోకంలో ఏవి నిన్ను పట్టుకోలేవు. దేవుడు నిన్ను పట్టుకుంటాడు. ఆయన వైపే చూడు, ఆయన చక్కగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.